వక్ఫ్ చట్టం మీదన అడుగు వెనక్కి వేసింది మోడీ సర్కార్. వాస్తవంగా ఈ సెషన్ మన మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా, జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా కూడా వక్ఫ్ చట్టం అమల్లోకి తీసుకొచ్చి తీరతాం వచ్చే నెలలో, సెషన్స్లో ఈ నెలలో అని కూడా ప్రకటించుకొచ్చారు. అయితే ఇప్పుడు దాని మీద వేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ విచారణ చేస్తున్నందున వాళ్ళు కోరారు అన్నటువంటి, జగదాంబికా పాల్ కోరారు అన్నటువంటి కారణంగా లోక్సభలో తీర్మానం చేసి దీనికి గడువు వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల దాకా పొడిగించారు. అంటే వచ్చే ఏడాది మార్చి దాకా కూడా వక్ఫ్ బిల్లు రాదు. తద్వారా అది కూడా ఆ చివరి రోజు దాకా గడువిచ్చారు. అంటే బడ్జెట్ సమావేశాల లాస్ట్ రోజు దాకా గడువిచ్చారు. అప్పటిదాకా జరగదు. అంటే ఆ చివరి రోజున ఒకవేళ నివేదిక పెట్టినా ఆ తర్వాతనదంతా పెట్టుకుంటే ఆ సెషన్స్ కాదు, మళ్ళీ వచ్చే ఏడాది ఈ సీజన్కి అవుతుందేమో. అంటే వక్ఫ్ విషయంలో ఏదైతే టోటల్గా ముస్లిం సామాజిక వర్గం ఏకీకృతం కావడం, ఈవెన్ మసీదుల దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి మరి అందరం కలుద్దాం, వక్ఫ్కి బిల్లుకి వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునిస్తున్న నేపథ్యంలో అసహనం, లేదంటే కనుక భవిష్యత్తులో మత కలహాలు రేగుతాయని భావించారో, లేదంటే కనుక ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయ్యారని భావించారు. మిగతా వర్గాల్లో పెద్దగా స్పందన లేదు. హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, ముస్లింలు మాత్రం పోలరైజ్ వ్యతిరేకంగా ఏకమవుతున్న నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి వాయిదా వేశారన్నటువంటి చర్చ నడుస్తోంది.